రాజశేఖర్ ప్రధానంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించి ఎంత విస్తరణ జరిగినా కూడా రైతుల పాత్ర చాలా కీలకం. ఎందుకంటే రైతులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆధారపడినటువంటి ఎంతోమంది కుటుంబాలు ఉంటాయి. ప్రతి వస్తువు కొనాలన్నా రైతుల మీద డిపెండ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వరుసగా మనం చూస్తున్నాం చాలా ఏళ్ళ నుంచి టమాటా ధరలు అలాగే ఉల్లిపాయ ధరలు. సో ఈ రెండు ధరలు కూడా దసరా వచ్చిందంటే పెరుగుతుంటాయి. కొన్నిసార్లు దిగుమతులు, కొన్నిసార్లు ఎగుమతుల కారణంగా, కొన్నిసార్లు బయట రాష్ట్రాల్లో జరిగినటువంటి వర్ష ప్రభావాల వల్ల సో ఇవన్నీ కూడా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సామాన్యులు పట్టించుకొని వాడు లేడాన్ని ప్రతిసారి గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 20 రూపాయలు 30 రూపాయలు ఉన్నటువంటి ధరలు అమాంతంగా 100 రూపాయలు దాటిపోతాయి, సెంచరీ దాటి వెళ్ళిపోతాయి. ఒక్కోసారి 120, 130, 180 సందర్భాలు కూడా మనం విన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రభుత్వాలు ప్రధానంగా చర్యలు తీసుకోవట్లేదా? ఎందుకు ఆ సామాన్యుల పరిస్థితి పట్టించుకోవట్లేదు? సామాన్యులు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి బతకాలంటే నిత్యావసరాలు ఖచ్చితంగా కొనుక్కోవాల్సినవి. నూనెలు కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతి దైనందిన జీవితంలో ప్రతిరోజు వాడేవి. కానీ వీటిల ధరల్లో నియంత్రణ ఎక్కడా కూడా కనిపించడం లేదు. ప్రభుత్వాలు ఆ విధంగా దృష్టి పెట్టలేదు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఎందుకు బిజినెస్ మ్యాన్ చేతిలోకి వెళ్ళిపోయిందా వ్యవస్థ అంతా? లేకపోతే ఎందుకు ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి? పూర్తి స్థాయిలో దిగుబడి రావట్లేదా? అవన్నీ కూడా మనం డిబేట్ పాయింట్లు ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డాక్టర్ శివలాల్ గారు మనకి జాయిన్ కాబోతున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు రామ్మోహన్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఆయన కూడా మనకి అందుబాటులో ఉన్నారు. సో వారందరికీ కూడా నమస్కారం. అండ్ డాక్టర్ శివలాల్ గారు కూడా మనకి అందుబాటులోకి వచ్చారు, వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారం. లేదు, సో ప్రధానంగా చూద్దాం. శివలాల్ గారు నమస్తే. ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు నమస్తే. ముందుగా అమ్మని టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం. రామ్మోహన్ గారు, ఏంటి అసలు రేట్లకు సంబంధించి సామాన్యంగా మీరు కూడా డైలీ షాపింగ్ చేస్తుంటారు, వెళ్తూ ఉంటారు, అంటే ధరల నియంత్రణ ఎక్కడ ఉండట్లేదు. దసరా వచ్చింది, ఇప్పుడు ఒకసారి మళ్ళీ పిడుగు లాంటి వార్త అని చెప్తున్నారు. అసలు ఎందుకు రేట్లో నియంత్రణ ఉండకపోవట్లేదు? అంటే వరదలే కారణం అనుకుంటే ఈ ఒక్కసారికి వరదలు మనం సాగ్గా చూపించు, కానీ ప్రతిసారి కూడా రేట్లు 100కు పై వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్నిసార్లు తగ్గుతున్నటువంటి ధరల హెచ్చు తగ్గులు ఒకవైపు అయితే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పాత్ర కూడా చాలా కీలకం. కొంతమంది రిటైల్ లేకపోతే వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది వ్యవస్థ అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రధానంగా మీ యొక్క అభిప్రాయం ఏంటి? మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో రాజకీయ ఆరోపణలు అనుకోకుండా ఒక మాట. ఎందుకంటే ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క వ్యాపార సంస్థల పైన కానీ వ్యవస్థ పైన కానీ ప్రభుత్వానికి నియంత్రణ ఉండదు. ఆ నియంత్రణ లేకపోవడం వల్ల వ్యాపారస్తులు అనధికారికంగా వే బిల్లులు లేకుండా వ్యాపారం చేయడం, బ్లాక్ మార్కెటింగ్ చేయడం, దాంతో పాటు జీరో దందా చేయడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ జమానాలో వాళ్ళ మ్యాండేటరీ. వాళ్ళ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎవరికి బెనిఫిట్ అవుతుందంటే అక్రమార్కులకు, నల్లధనం సంపాదించే వారికి, స్మగ్లింగ్ చేసే వారికి, అవినీతి దందాలు చేసే వారికి, ఇతర రాష్ట్రాల నుంచి జిఎస్టీ ఎగ్గొట్టి పక్క రాష్ట్రం తీసుకొచ్చి అమ్మేవారికి, వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ జమానాలో బ్రహ్మాండ న్యాయం జరుగుతుంది. దానిపైన ఎవరు నడ్డు విరుస్తారంటే ప్రజలు నడ్డు విరుస్తారు వీళ్ళు. ఎందుకంటే నియంత్రణ ఉండదు. వారితో లోపాయకార ఒప్పందాలు చేసుకొని వారికి అక్రమార్కులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారు ప్రభుత్వం. ఏమి చేసినా మార్కెటింగ్, బ్లాక్ మార్కెట్ చేసినా ఏమన్నారు, స్మగ్లింగ్ చేసినా ఏమన్నారు, జీరో దందా చేసినా ఏమన్నారు. ఆ నియంత్రణ లేకపోవడం వల్ల మార్కెట్ కి సంబంధించి ఎవరైతే బడాబాబులు ఉంటారో వాళ్ళు మార్కెట్ గుప్పిలో పెట్టుకొని ఈ యొక్క రేట్లను అప్ డౌన్ చేస్తూ ఉంటారు. అది గడిచిన మనం గణాంకాలు తీస్తే ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉంది రేట్ అనేది మనకు బయటపడిపోతున్న విషయం, ఇది అందరికి తెలిసిన విషయం. కాబట్టి అందరు చెప్పలేరు ఈ ప్రభుత్వం పైన మళ్ళీ చెప్తే మాకెందుకు ఇబ్బంది అని చాలా మంది దీనిపైన కామెంట్ చేయరు. ఇక్కడ వాస్తవానికి జరిగేది ఇదే. ఎక్కడ కూడా నియంత్రణ ఉండదు, దానిపైన విధి విధానాలు రూపొందించబడవు. ఇంతకుముందు విజిలెన్స్ అనేది ఉంటుండే ఒకటి. ఆ విజిలెన్స్ సిస్టమ్ వీటిపైన అక్రమార్కుల పైన లేకపోతే ఎక్కువ నిల్వ ఉంచడం పైన దాడులు చేసి అవి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు పంచిపెట్టే విధానం నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మార్కెట్ పై నియంత్రణ ఉండకపోవడం, ఎవరైతే హోల్సేల్ వ్యాపారస్తున్నారో వారిపై నియంత్రణ లేకపోవడం వల్ల మార్కెట్ లో అధికారులు సరైన పద్ధతిలో వాళ్ళ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ ధరలు కూడా యథావిధంగా పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మొత్తం స్టాక్ అంతా ఒక దగ్గర పెట్టేసి మార్కెట్ లో స్టాక్ ను లేకుండా కృత్రిమ దాన్ని క్రియేట్ చేస్తారు వీళ్ళు. లోటును క్రియేట్ చేసి ఆ కృత్రిమ లోటు ద్వారా సరుకు లేదని చెప్పించి ఉన్నదానికి డిమాండ్ పెంచి
రూపాయల వస్తువుని 20 రూపాయలు అమ్ముతారు. దీన్ని నియంత్రించేది ఎవరంటే ప్రభుత్వ యంత్రాంగం, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్. వీళ్ళు ఈ అక్రమార్గం పైన పెద్ద పెద్ద గోదాములలో ఏం సరుకు నిల్వ ఇచ్చినారు, వీళ్ళు ఎందుకు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు, లేకపోతే రేట్ను హైక్ చేస్తున్నారని గమనించి ఆ ప్రభుత్వ అధికారులు చర్య తీసుకునే అంశం ఇంతకుముందు నడుస్తుండే. కాంగ్రెస్ జమాన్లు అవన్నీ ఉండవు. కేవలం అధికారం ఎట్లా కాపాడుకోవాలనే అంశం పైన వాళ్ళు పనిచేస్తుంటారు. కాబట్టి మార్కెట్ ఎటువైనా వాళ్ళకి సంబంధం లేదు, ప్రజలు ఎంత ఇబ్బంది పడే వాళ్ళకి సంబంధం లేదు, ధరలు ఆకాశాన్ని అంటే వాళ్ళకి సంబంధం లేదు. ఈ నియంత్రణ లేకపోవడం వల్ల ఈ యొక్క అక్రమార్కులు చెలరేగిపోయి అడ్డగోలుగా ధరలు పెంచి వ్యాపారం బ్లాక్ మార్కెట్ చేస్తారు. అంతేనా? ప్రధానంగా ధరల పెరుగుదలకు హెచ్చు తగ్గులకు కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా ఉంది. కాంగ్రెస్ పార్టీలోనే పెరుగుతుందంటారు. 100% ఇది మన గణాంకాలు చూసి తెలిసిపోతుంది. 100% ప్రభుత్వం ధరలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వారు మార్కెట్ పైన వ్యాపారస్తుల పైన రామ్మోహన్ గారు ఒకసారి చేసుకోవచ్చు. గణాంకాలు ఒకసారి మనం కూడా చూద్దాం. ఈ లోపు శివలాల్ గారి దగ్గరికి వెళ్ళి వస్తాను, మీరు కూడా వీలైతే చెప్పే ప్రయత్నం చేయండి. అంటే శివలాల్ గారు నమస్తే. నమస్తే అండి. ఎస్, ధరల పెరుగుదలకి మొత్తం బాధ్యులు మీరే, మీ ప్రభుత్వమే కారణం అని చెప్తున్నారు. అంటే వ్యవస్థలు చాలా ఉన్నాయి, కానీ ఆ వ్యవస్థలన్నింటిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇలాంటివి కూడా జరుగుతుంటాయి అనే కొన్ని వ్యత్యాసాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కేవలం కాంగ్రెస్ పార్టీ ఇలాకాలోనే ఇలా జరుగుతుంది అంటున్నారు, మీరేమంటారు? ముందుగా అమర్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే రాజశేఖర్ గారు, మన రామ్మోహన్ భాయ్ మాట్లాడేది ఎట్లుందంటే మొత్తానికి బట్టగాల్సి మీదేస్తాడు. ఈ మధ్యన బీఆర్ఎస్కి ఇంత అభిమాని అంటే బహుశా మొత్తానికి అలా ఫ్యామిలీ తర్వాత నేను ఈ మధ్యన రామ్మోహన్ భాయ్ని ఎక్కువ చూస్తున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్కి ఇంత అభిమానం చూపిస్తుండు. 9 నెలలల్లా ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కానీ లేకపోతే వెయిట్స్ అండ్ మెజర్స్ కానీ ప్రతి హోటల్లో కానీ ఎక్కడ కలుషితమైంది, లేకపోతే గగన్పాడ్ దగ్గర ఏమైంది, లేకపోతే శంషాబాద్ పోయే రోడ్లలో ఎక్కడైతే ఆయిల్ చేస్తుండ్రో అదంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాకనే అవన్నీ నియంత్రించడం జరిగింది. వాళ్ళ గోడౌన్లని మొత్తానికి అవసరమైతే కూలగొట్టడం కూడా జరిగింది. అది బహుశా రామ్మోహన్ భాయ్కి తెలియదేమో. మొత్తానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈవెన్ ప్యారడైస్ హోటల్, ఇంత ఫేమస్ అనుకున్న ప్యారడైస్ హోటల్ని కూడా ఒక 2 రోజులు 3 రోజులు బంద్ చేయాల్సి వచ్చింది. అక్కడ కరెక్ట్ కిచెన్ కానీ వేరేది కానీ సరిగా లేదు అనే ఒక ఉద్దేశంతో మొత్తానికి ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ పని చేస్తలేదు అంటుండ్రు. ఎన్ఫోర్స్మెంట్ అది బల్దియా మున్సిపాలిటీ చూసే వ్యవహారం అన్న, అది ప్రభుత్వం ధరల నియంత్రణ గురించి చెప్పాలి మనం. కాబట్టి కల్తీ అనేది మున్సిపాలిటీ పరిధి. అంటే మీరు అంటున్నారు ఏమంటే మొత్తానికి ఏది పడుతుంది స్మగ్లింగ్ కూడా చేసుకోవచ్చు అంటున్నారు. ఇక స్మగ్లింగ్ చేసుకుంటే ఇక మొత్తానికి దేశం ఉండదు, మొత్తం దేశం కూడా కాంగ్రెస్ పార్టీ జమానంటేనే జీరో దందానా? మన యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఎవ్వరికి టెన్షన్ ఉండదు, భయం ఉండదు. బేఫికర్ గా అక్రమ దందా చేసుకోవచ్చు, జీరో బిల్లు తీసుకోవచ్చు, ప్రభుత్వానికి డబ్బు కొట్టవచ్చు, అక్రమార్కుల సొమ్ము ప్రభుత్వ నాయకులు కలిసి పంచుకోవచ్చు. ఎవరు నడుస్తుంది కాబట్టి మార్కెట్ కింది మీదకి అవుతుంది. ప్రభుత్వం రామ్మోహన్ గారు ఇక్కడ మన రాజకీయం కాకుండా ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం. అంటే లోపం ఎక్కడ జరుగుతుంది, ప్రతిసారి రేట్లు పెరుగుదల, ఎన్ఫోర్స్మెంట్ మార్కెట్ లో రామ్మోహన్ గారు అక్రమంగా నిల్వ ఉన్నటువంటి గోడౌన్ పైన దాడి చేసి ఆ గోడౌన్ల నుంచి ఉన్న సరుకును బజార్లో తీసుకొస్తే ఈ కృత్రిమ లోటు కొరత అనేది తగ్గుతుంది. కాబట్టి దాని ధరలు దిగొస్తాయి. రైట్. అంటే కానీ దీనికి మూలాలు ఎత్తుకాల్సిన అవసరం ఉంది, శాశ్వత పరిష్కారం కావాలి. సో ఆ దిశగా మనం డిబేట్ కొనసాగిద్దాం. శివలాల్ గారు మీరు చెప్పండి. అయితే ఎన్ఫోర్స్మెంట్ కానీ లేకపోతే వెయిట్స్ అండ్ మెజర్స్ కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఇవన్నీ చేయలేదు. అది రామ్మోహన్ భాయ్ మర్చిపోతుండు. 10 సంవత్సరాల ధరల నియంత్రణ ఎక్కడా లేదు. ఇప్పుడు ఖచ్చితంగా చేయాలని. ఇంకోటి ఏమంటే కొన్ని సందర్భాలలో కొన్ని అవకతవకలు ఇంకా జరుగుతున్నాయి. నేను కాదంటలేదు యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్గా. కానీ ఈరోజు తెలుగువారి పండుగలు వచ్చినాయి అంటే ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. ఇది మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా లేకపోతే మీరు ఏం ఆలోచించినా నాకేం బాధలేదు. ఎందుకంటే తెలుగువారి పండుగలు ఏమన్నా వచ్చినాయి అంటే ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. అది ఎందుకు అనేది ఖచ్చితంగా ప్రభుత్వాలు, గత ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా దీన్ని నియంత్రించాలా. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల ప్రజలకి ఏదైతే ఈ నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే మంత్లీ ప్రొవిజన్స్ కానీ రేట్లు ఈ రోజు కొన్న తర్వాత నెక్స్ట్ వీక్ పోతే ఆ రేట్ మళ్ళీ పెరిగిపోతుంది. ఇది కాకుండా ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద దృష్టి సాధించి ముఖ్యమంత్రి గారు అయినా సరే లేకపోతే సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినా సరే మొత్తానికి దీని మీద
ఆదేశాలు ఇచ్చి అధికారులని ఒత్తిడి చేసి రైట్ ఇది ప్రజలకు వీలు చేసేలాగా చూడాలి ఎవరైనా రైట్ సరే. రైట్ 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 మనకి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. పాపిరెడ్డి గారు నమస్తే. ఎస్ పాపిరెడ్డి గారు చెప్పండి. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది కాకుండా ఒక ప్రత్యేకంగా వ్యాపారులకు సంబంధించి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ దీన్ని మేనేజ్ చేస్తుంది అన్నటువంటిది కనిపిస్తుంది. సో ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉంటే గనక, లేకపోతే గతంలో మనకి నిత్యావసర వస్తువులు ఇచ్చేవారు మనకి రేషన్ కార్డు మీద ఇచ్చినటువంటి ఆ పంపిణీలో, కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేవు. సో ఇక్కడ చాలా వరకు ఇబ్బంది పడుతున్నటువంటి పామాయిల్ రేట్లు కానీ, లేకపోతే నిత్యావసరాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ధరల నియంత్రణ అసలు ఎంత స్థాయిలో పెరుగుతుంది, ఏ రోజు పెరుగుతుందో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక రోజులోనే రాత్రికి రాత్రి మారిపోతున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా ఒక రీజన్ అంటూ ఎక్కడ కనిపించదు. సో దానికి సంబంధించి మీ పరంగా చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇంత అనుభవంతో చాలా సందర్భాల్లో మనం చూసుంటాం, వినే ఉంటాం ప్రతిరోజు వార్తల్లో. ఇప్పుడు రాజశేఖర్ గారే కదా మీరు? ఎస్ ఎస్ సార్ చెప్పండి. రాజశేఖర్ గారు ఇప్పుడు అక్కడ రాళ్ళు ఉన్నారు, శివలయ యాదవ్ గారు ఉన్నారు. సరే వాళ్ళు మీరు శివలయ యాదవ్ గారు మీరేం బుద్ధాలు దాడుకోవాల్సిన అవసరం లేదు. జరుగుతున్నది ఏంటంటే ఇవాళ ఈ ఎక్కువ ఇప్పుడు మనం ఈ మధ్యన ఈ కొన్ని రోజుల జరుగుతున్న ఈ ధరల పెరుగుదల చూస్తే, ధరల పెరుగుదల ఎక్కువ కూరగాయలు, పండ్లు, తర్వాత మిగతా నశ్వర వస్తువులు అంటే తొందరగా పాడయ్యే వస్తువుల ధరలు బాగా పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈ మధ్యన విపరీతమైన వర్షాలు పడడంతో ఈ కూరగాయల పంటలన్నీ కూడా దెబ్బతిని సప్లై దెబ్బతిన్నది. మేము నిన్ననే లింగపల్లి నేను కూరగాయలు చేసినప్పుడు అడిగితే, ఎందుకంటే మాకు లోడ్స్ తక్కువైనాయి, మొన్నటి వర్షాలతోని ఆకుకూరలు దెబ్బతిన్నాయి, మిగతా కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఇంకొక 15-20 రోజుల తర్వాత ఈ పరిస్థితి మళ్ళీ ఇది నార్మల్ అవుతుంది వస్తుంది, కానీ మొన్నటి వర్షాలతో దెబ్బతిన్నదని మార్కెట్లో చెప్పడం జరిగింది ఒకటి. కాబట్టి మొన్న ప్రకృతిలో అధిక వర్షాలు పడడం వల్ల కొంత పంటలు దెబ్బతిన్నది ఒకటి. కానీ రెండోది ఏంటంటే ఈ మధ్యన నేను చూసింది ఏంటంటే బియ్యం ధర విపరీతంగా పెరుగుతున్నది. 20 కిలోల బియ్యం బస్తాకు 16 నుంచి 1700, అంటే మంచి బియ్యం అయితే 16 నుంచి 1700 రూపాయలు. అట్లాగే మీరు ఇంతకుముందు పామాయిల్ అంటున్నారు కదా, పామాయిల్ ధర పెరగడానికి కారణం ఏంటంటే పామాయిల్ అనేది మన భారతదేశంలో ఉత్పత్తి కాదు. మనం క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ ఎంత దిగుమతి చేసుకుంటామో ఈ పామాయిల్ కూడా మనకు మలేషియా, ఇండోనేషియా, వేరే దేశాల నుంచి పెద్ద తీసుకుంటాం. అక్కడ రేట్లు పెరిగినాయి కాబట్టి ఇక్కడ కూడా రేట్లు పెరుగుతున్నాయి. మనకి ఇక్కడ పండే అవకాశం లేదు. ఇప్పుడు గవర్నమెంట్స్ అన్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి, ఫామ్ ఆయిల్ పెట్టండి, ఫామ్ ఆయిల్ పెట్టండి. కాబట్టి ఒకటేంటంటే ఇవి కొంత ఈ మధ్యన పడిన అధిక వర్షాల వలన సీజనల్ వేరియేషన్ అంటారు. నిన్న ఇవాళ అన్ని పేపర్లలో కూడా ఒకసారి మీరు రామ్మోహన్ గారు, శివలాల గారు మీరు పేపర్లో చూడండి, హిందూ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ వాళ్ళు ఇచ్చారు. ఉత్పత్తి అయిన అంటే ఒక రైతు ఒక పంట పండిస్తే, ఉదాహరణకు టమాటా తీసుకుంటే, టమాటా ఒకవేళ మనం కొనుగోలుదారైన మనం ₹1 ఇచ్చి కొంటే రైతుకి ఎంత పోతున్నది అంటే 33 పైసలే పోతున్నది. ఏవైతే ట్రేడర్ అంటే ఏది వ్యవసాయం అక్కడ పొలం నుంచి కొనుక్కొచ్చి మార్కెట్కి తీసుకొస్తాడో, హోల్సేల్ మార్కెట్కు ఆయనకు 20% వస్తున్నది. హోల్సేల్ ట్రేడర్కు 15% పైన ఉన్నది. రీటైల్ ట్రేడర్ అంటే ఈ ముగ్గురు కలిసి 67% వాళ్ళకి పోతున్నది. ఇవాళకు ట్రేడ్, హోల్సేలర్, రీటైలర్. కానీ ఉత్పత్తిదారైన వ్యవసాయదారులకు మాత్రం 33% మాత్రమే వస్తున్నది పంటలో. ఇది ఒక వ్యవస్థ. వాళ్ళు రైతులు పండించిన, ఇప్పుడు మీరు చూపెడుతున్న కూరగాయల రేట్లు అన్ని కూడా 30-35% కన్నా ఎక్కువ ఎవరైతే రైతులు ఉన్నారో పండించిన వాళ్ళకి పోతలేదు. ఎవరైతే మనం అంతిమంగా కొంటున్నాం, ఇప్పుడు మార్కెట్ పోయి కొంటే మనం ఒక ఉదాహరణకు టమాటా ₹40 పెట్టుకుంటే నేను అనుకుంటే బహుశా 33% అంటే ఆయనకు ఒక 7, 8, 9, ₹10 కూడా పోయే పరిస్థితి లేదు. ₹10 పోతాయి. ఏంటంటే ₹10-12 దాకా పోతుంది. అంటే ఈ మధ్యన ఈ దళారీ వ్యవస్థ ఉన్నది. దళారీ వ్యవస్థను కొంత నియంత్రించడం. ఇంకోటి ఏంటంటే శివాలయ గారు, రామ్మోహన్ గారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక రేషనింగ్ తర్వాత ఏది మన రేషన్ షాప్లకు పోయి రేషనింగ్ అంటుంటుంది. ఎందుకంటే ఉత్పత్తి ఎక్కువైంది, సప్లై ఎక్కువైంది, మార్కెట్లో వస్తువులు దొరుకుతున్నాయి. ఇంత ముందు లెక్క బ్లాక్ మార్కెటింగ్ చేయడము, ఆపడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే సప్లై పెరిగింది కాబట్టి ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ కూడా ఎక్కువైనాయి. కాబట్టి ఇంత ముందు లెక్క ఒకప్పుడు 30-40 ఏళ్ళ కింద లెక్క బ్లాక్ మార్కెటింగ్, దాయడం, హోర్డింగ్ చేయడం, హోర్డింగ్ చేస్తే నడవదు. ఎందుకంటే సప్లైస్ పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఈ వ్యవస్థను స్ట్రీమ్ లైన్ చేసి, మధ్య దళారీ వ్యవస్థను తక్కువ చేసి, రెగ్యులేటెడ్ మార్కెట్స్ అంటే ఇప్పుడు రైతు బజార్ అటువంటి, లేకపోతే ఇంకా అంత మంచి వ్యవస్థ ఏమైనా ఉంటే అది పెట్టి ట్రాన్స్పోర్ట్ను కొద్దిగా ఇంప్రూవ్ చేయగలిగి,
ఇవన్నీ కొంత సాయం చేయగలిగితే ఉత్పత్తిదారునికి లాభం అవుతుంది, కొనే వాళ్ళకు లాభం అవుతుంది. అంటే కొనే వాళ్ళు నష్టపోతున్నారు, ఉత్పత్తిదారులు నష్టపోతున్నారు, అంటే రైతు నష్టపోతున్నాడు, వినియోగదారుడు నష్టపోతున్నాడు. మధ్య ముగ్గురు దళాలు నేను చెప్తాను, మీరు ట్రేడరు, హోల్సేల్ ట్రేడరు, రీటైల్ ట్రేడర్, వీళ్ళు ముగ్గురు కలిసి 60% వస్తే రైతు 30% వస్తున్నది. మనం అంటే కొనుగోలుదారులు నష్టపోతున్నారు, ఇటు ఉత్పత్తిదారులు నష్టపోతున్నారు. ఈ వ్యవస్థను ఒకవేళ ఇది ప్రభుత్వాలకు అతీతం, ఇక్కడ తెలుగుదేశం ఉందా లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ ఉన్నదా, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందా, తర్వాత టీఆర్ఎస్ వచ్చిందా, పోయి మళ్ళీ ఇవన్నీ ఈ రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వాలు కాదు, ఇది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థను ఏదో ఒక విధంగా ఈ మధ్యతరాలి వ్యవస్థ నుంచి కాపాడగలిగితే అటు రైతులకు ఇటు వినియోగదారులకు కూడా లాభం అవుతుంది. ఇప్పుడు కనీసం రైతుకు ఒక 50% పండిన పంటలు ఆయనకు పోయి మిగతా ధరలు తగ్గిపోతే వినియోగదారులు కూడా లాభం అవుతుంది. అట్లా కాకుండా మధ్య ధరల వ్యవస్థతో ధరలు ఎక్కువ పెరుగుతున్నాయి. మీరు ఎప్పుడన్నా మార్కెట్ పోయి మీరు ఇద్దరు కూడా ఓపుకుంటే మీరు దాన్ని రిజెక్ట్ చేయండి అని చెప్పి డబ్బా కాదా మీరు అడగండి. మార్కెట్ ఉత్పత్తిదారునికి ఎంత వస్తున్నది, కానీ ఒకటి పాపిరెడ్డి గారు ఒకటి ఒక సామాన్య ప్రశ్నగా ఒక సామాన్య నుంచి అడుగుతున్న ప్రశ్న నేను అడుగుతున్నాను. అంటే రేట్లు ధరను ఎవరు నిర్ణయిస్తారు? ఈరోజు ఇంత ఉన్నటువంటి రేటు రేపటికి అంత పెరగడానికి ఎవరు నిర్ణయిస్తారు అనేది సామాన్యులకు ఉన్నటువంటి ఒక అతిపెద్ద క్వశ్చన్. ఇప్పుడు దీనిలో నేను చెప్తా, కొన్ని వస్తువులకు ఈ ఏదైతే ఏమంటే నశ్వర వస్తువులు అంటారు. ఉదాహరణకు కూరగాయలు, పండ్లు, ఇటువంటి ఏమైతే అంటే అవి ఒక రోజు నిల్వలు ఎక్కువ ఉండవు. ఉదాహరణకు రైతుకు టమాటా కోసుకొని మార్కెట్కి అమ్మడానికి వచ్చిండు. మార్కెట్కి వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే ఆయన ఒక రోజు 2 రోజులు అమ్ముకోవాలి, అమ్ముకోకపోతే పాడైతుంది. అది ఏమైతుందంటే సప్లై ఎక్కువైనప్పుడు ధరలు పడిపోతాయి. మీరే టమాటా కాదు, ఉదాహరణ ఒక కూరగాయ రేటే చెప్తున్నా, ఒక్కొక్కసారి టమాటా 100 రూపాయలు అయింది. ఇది మొన్న సమ్మర్లో 100 రూపాయల కంటే ఎక్కువైంది 1 కిలో టమాటా. అదే ఇప్పుడు సప్లై ఎక్కువైనప్పుడు 20 రూపాయలకు వచ్చి కూడా ఎవరు కొనలేదు. అంటే ఇది ఏంటంటే సీజనల్ వేరియేషన్ అంటారు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువ నశ్వర వస్తువులు అంటారు. అంటే తొందరగా నశించిపోయే ఈ పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటలలో ఏమవుతుందంటే సప్లై తక్కువ ఉన్నప్పుడు విపరీతంగా ధరలు పెరుగుతాయి, వినియోగదారులకు కష్టమవుతుంది. సప్లై కొద్దిగా ఎక్కువైనా కూడా ఉత్పత్తిదారులు అంటే రైతులు ఎక్కువ మార్కెట్కి వస్తుంది కాబట్టి వాళ్ళకి సరైన ధరలు రావు. కాబట్టి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ నిజంగానే రైతు ప్రభుత్వాలు మేము గొప్ప ప్రభుత్వాలు అనుకుంటే కోల్డ్ స్టోరేజ్ పెట్టచ్చు. స్టోరేజ్ పెట్టి ఈ నశ్వర వస్తువులు అంటే ఈ కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఉదాహరణకు చేపలు, లేకపోతే ఈ చికెన్, మటన్, ఇటువంటి పాడు కాకుండా కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థ పెట్టి ఒక 5-6 రోజులైనా కూడా పాడు కాకుండా ఆపగలిగితే ఈ రేట్స్ ఇంత పెరిగాయి. సప్లై ఎక్కువైనప్పుడు ఘోరంగా ధరలు పడిపోతాయి, ఏ కొద్దిగా సప్లై తక్కువైనా కూడా రేట్లు పెరుగుతాయి. ఈ వ్యవస్థ ఏంటంటే ఈ నశ్వర వస్తువులకు మార్కెట్ అన్నది సరిగ్గా ఉండదు, అంటే స్థిరంగా ఉండదు. సప్లై డిమాండ్ బాగా మారుతుంటుంది. కాబట్టి ఈ కోల్డ్ స్టోరేజ్ లేకపోతే ప్రభుత్వం పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళని ఆదుకొని ఒక వ్యవస్థ తయారు చేస్తే కోల్డ్ స్టోరేజ్ పెద్ద ఎత్తున ఉంటే అది 10 రోజుల వరకు కూడా అలా పెట్టుకోవచ్చు. కాబట్టి వస్తువులు పాడు కావు. కాబట్టి ఈ మధ్యన ఇన్ఫ్లేషన్ పెరగడంలో అందరూ చెప్పేది ఏంటంటే వ్యవసాయం అంటే ఆహారం సంబంధించిన వస్తువుల ధరలే బాగా పెరుగుతున్నాయి. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ ధరలు తగ్గియాలని అనుకున్నప్పుడు మళ్ళీ మేము తగ్గియాం, ఎందుకంటే వ్యవసాయ ధరల వస్తువులు, ఆహార ధరల వస్తువుల రేట్ ఎక్కువ ఉన్నది, ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువ ఉన్నది, ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి మేము వడ్డీ రేట్లు అవకాశం లేదని కూడా వాళ్ళు మొన్న రిజర్వ్ బ్యాంక్ రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మధ్యన పెరుగుతున్న ధరలు కేవలం వ్యవసాయ రిలేటెడ్ బియ్యము, పప్పులు, నూనెలు, కూరగాయలు, ఈ పండ్లు ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. కాబట్టి ఇది అంతా కూడా కొంత పీరియడ్ కు ఉంటుంది. ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ కొత్త పంట వచ్చినప్పుడు సప్లై పెరిగినప్పుడు మళ్ళీ ధరలు తగ్గుతాయి, మళ్ళీ వ్యవసాయ ధరలు నష్టమవుతాయి. ఇది జరుగుతున్న వ్యవస్థ. రైట్ శివలాల్ గారు, ఒకటే ప్రధానంగా ప్రభుత్వాలపై ప్రధానంగా బాధ్యత ఉందనేది పాపిరెడ్డి గారి మాటలో చెప్తుంది. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక చట్టాలను రూపొందించడం, అంటే రైతులకు భరోసా కల్పించడం, అంటే రైతులు ఏ సందర్భాల్లో పండించాలి. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ కూడా పండుగలు వచ్చినప్పుడు రేట్లు పెరుగుతున్నాయంటే అది ఒక పద్ధతి, ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారంటే అనుమానం కూడా కలుగుతుంది సామాన్యులకి. అంటే ఈరోజు దసరాకి పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఇందా పాపిరెడ్డి గారు ఒక 4 రోజుల తర్వాత లేకపోతే 10 రోజుల తర్వాత, వారం తర్వాత రేట్లు తగ్గిపోతున్నాయి. అంటే ఈ హెచ్చు తగ్గులు అనేవి ఒకసారి సామాన్యులకి ఇబ్బందికరంగా, ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ ఆఫ్ అమౌంట్ పెట్టుకుంటారు. సో నెల వచ్చేటప్పటికి అందులో సరుకులకి ఎంత అని. సో ఒక్కసారి పెరిగిన తర్వాత వారు ఇప్పుడు 1 కేజీ టమాటా కొనుక్కోవాల్సిన వాళ్ళు 1/2 కేజీతో 1/2 కేజీతో సరిపెట్టుకుంటారు. అంటే కుటుంబ సభ్యులందరికీ సంబంధించి ఇలాంటి సమస్యలు, అంటే ఇవి ప్రభుత్వాలు ప్రధానంగా దృష్టి సారించాల్సినవి. చూడటానికి వినటానికి చిన్నవైనా ప్రతిరోజు నిత్యావసరం మనకి. కాబట్టి ప్రభుత్వాలు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. సో దానికి సంబంధించి
ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఆ, ఆ, ప్రభుత్వానికి సంబంధించి మేనిఫెస్టోలో కానీ దానికి ప్రత్యేకంగా ఒక్కొక్క నిధులు ఉంటాయి. అంటే స్టోరేజీలకు సంబంధించి కానీ, లేకపోతే ఇందాక మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో రైతులకు సంబంధించి వారిని ముందు హెచ్చరించడం, ఈసారి ఈ పంటలకు సంబంధించి కానీ, నష్టానికి సంబంధించి కానీ, సో ఇవన్నీ ధరల హెచ్చుతగ్గులకు సంబంధించి ఒక వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందంటారు. సో ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో నిర్ణయం తీసుకోబోతుందా? దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా అవసరం. మీరేమంటారు? పాపిరెడ్డి గారి మాటలతో ఏకీభవిస్తారా? నేను రాజశేఖర్ గారు, నేను రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే ఎవరైతే రైతుకుండో గిట్టుబాటు ధరలకే పోతే ఇమీడియట్ గా ఇంతకుముందు చెప్పినట్టు ఆ టమాటాని నేను పెట్టిన ధర కూడా వస్తలేదు అని చెప్పి మొత్తానికి రోడ్ల మీద పడేసిపోయిన రోజులు కూడా మనం చూడడం జరిగింది గతంలో కూడా, లేకపోతే ఎప్పుడైనా. అయితే మొత్తానికి ఒకటి ఏంటంటే ప్రభుత్వం ఏదైనా సరే మొత్తానికి సివిల్ సప్లైస్ మినిస్టర్ అండర్లో వస్తుంది. ఇది ఎన్ఫోర్స్మెంట్ అనే ఇదంతా కంప్లీట్ గా సివిల్ సప్లై మినిస్టర్ చూసుకోవాలా. మీరు ఇంతకుముందు పాపిరెడ్డి గారితో మాట్లాడుతూ రేషన్ షాప్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. రేషన్ షాప్ లో గతంలో మా కాంగ్రెస్ పార్టీ ఈ 10 సంవత్సరాలకు ముందు ఉన్నప్పుడు 164 రూపాయలకే మొత్తానికి ఒక మధ్య తరగతి లేదా దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందేలాగా మొత్తానికి పప్పు దినుసులు కానీ, బియ్యం కానీ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మూట గట్టి ఇవ్వడం జరిగింది. కానీ అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దొడ్డు బియ్యం తప్ప అన్ని బంద్ చేసిండ్రు. అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో గతంలో 10 సంవత్సరాలకు ముందు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు కానీ, లేకపోతే దాని తర్వాత రోషయ్య గారు కానీ, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నంతసేపు ఇది ఒక నియంత్రణ కానీ, లేకపోతే అది బాగానే జరిగింది. ఈ 10 సంవత్సరాలలో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పోయినాక టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక చాలా జాగాలో ఇబ్బందులు జరిగినాయి రైతులకి. ఇవాళ రైతుని పట్టించుకున్న నాదుడు లేకుండా పోయింది అనేది గత ప్రభుత్వంలో. రైతులు కూడా పచ్చిమిర్చి అనుకోండి, లేకపోతే ఈ టమాటా అనుకోండి, లేకపోతే ఇంకా వేరే కూరగాయలు, ఇంకోటి ఏంటంటే కూరగాయలు వచ్చి ఈ మొత్తానికి ఏమంటారు దాన్ని, మూసి పరివాహక ప్రాంతంలో చేసే కూరగాయలు మటుకు అది పండిస్తే ఇప్పుడు మనం పొద్దున కొంటే సాయంత్రం వరకు అవి వాడిపోతున్నాయి. అది చాలా మంది కూడా కొనవద్దు, దానివల్ల కూడా క్యాన్సర్ కానీ లేకపోతే కిడ్నీలో స్టోన్ వస్తుంది అని చెప్పి కూడా ప్రచారం చేయడం జరిగింది. అటు ఎవరైతే ఇంటి దగ్గరకు వచ్చి అమ్మే వాళ్ళు కూడా లేదు సార్ మార్నింగ్ వరకు వండుకొని తింటేనే, లేకపోతే ఇది పనికి రాదని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్లాంటి చాలా జరిగినాయి. మొత్తానికి ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ముందు కూడా కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. కానీ ఇంకా ఏమన్నా అవసరం అనుకుంటే, ఇప్పుడు పాపిరెడ్డి గారు అన్నట్టు ఇంకేమన్నా కోల్డ్ స్టోరేజ్ ఇంకా ఏదే విషయంలో అవసరం అనుకుంటే ఇంకా ప్రభుత్వం ఆ నిర్ణయం కూడా తీసుకోవాలి. మొత్తానికి ఒక మంత్లీ శాలరీ ఎంత ఉంటుంది ఒక మధ్యతి తరగతి కుటుంబం కానీ, దిగువ మధ్యతి తరగతి కుటుంబం వాళ్ళు సంపాదించే దానికంటే ఈ నిత్యావసర వస్తువుల మీద కానీ, లేకపోతే కూరగాయల మీద కానీ ఇవన్నీ రేట్లు పెరిగేసరికి ఏంటంటే పండుగల సమయం కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు కిలో కొనేటప్పుడు 1/4 కిలో కొనాలి తప్పదు. అది యూజువల్. ఈవెన్ ఫ్లవర్స్ ఇది కూడా తీసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ రేట్లు కూడా మామూలుగా ఒక 20 రూపాయలకు 10 రూపాయలకు కింద కవర్లు ఇచ్చేది ఈరోజు 70 రూపాయలు 60 రూపాయలు పైకే మాట్లాడుతున్నారు. ఇక కిలో పరంగా పోతే మటుకు ఇంకా ఎక్కువనే ఉంది. అది సరే, మీరు అన్నట్లు సీజనల్గా వచ్చే వ్యాపారస్తులు లేకపోతే పండుగల్లో వినియోగించే ద్రవ్యాల వరకు పెంచితే బాగానే ఉంటుంది. కానీ నిత్యావసరాలు కానీ వీటిలో కూడా హెచ్చుతగ్గులు వస్తున్నాయి. ఇందాక కోల్డ్ స్టోరేజ్ల గురించే కాదు, ప్రత్యేకంగా రైతుకు సంబంధించి ముందు ఒక మెసేజ్ ఇవ్వటం, రైతుకి ఈ కాలంలో ఈ పంట పండించడానికి సంబంధించి కానీ ఇంత స్టోరేజ్ ఉంది మన దగ్గర, సో ఇది మీరు పండిస్తే బాగుంటుంది. రైతులకు ఇలాంటి ఒక వ్యవస్థ సమన్వయంతో ఒక చట్టాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఉంది. అంటే మీరు ఇందా మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి, లేవు అని చెప్పడానికి లేదు. అంటే రైతు బజార్ లాంటి వ్యవస్థ కూడా ఇంకా ఎక్కువ విస్తరించాల్సిన అవసరం ఉంది. మధ్య దళారీ వ్యవస్థ నిర్మూలించాలి. అది ప్రధానంగా పాపిరెడ్డి గారు చెప్పిన అంశం. దానికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ ఉంటే బాగుంటుంది అంటారు? దళారీ వ్యవస్థని గత ప్రభుత్వంలో కూడా చెప్పడం జరిగింది, దాని ముందు ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా దాన్ని నియంత్రిస్తే ఖచ్చితంగా ఇప్పుడు పాపిరెడ్డి గారు అన్న దాంట్లో ఖచ్చితంగా నేను ఏకీభవిస్తే ఏంటంటే కొనే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఎవరైతే రైతు దాన్ని పండిస్తుండో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వీళ్ళిద్దరు కూడా కొనే వాళ్ళేమో ఎక్కువ రేటు పెట్టి కొంటున్నారు, అటు అమ్మేవాడు ఎవరైతే రైతు ఉన్నాడో తక్కువ ధరకు నాకు గిట్టుబాటు అయితే లేదనే రకంగా బాధపడుతుంది. కానీ దళారీ వ్యవస్థ ఎవరైతే మధ్యన వాళ్ళ దగ్గర కొన్ని అమ్ముతుండ్రో వాళ్ళు లాభపడుతున్నారు అనేది నేను కూడా దానికి ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా సరే ఇంకే ప్రభుత్వం అయినా సరే దీన్ని నియంత్రించాలా. ఖచ్చితంగా
ప్రజలకు దీనివల్ల మేలు కావాలి. ప్రభుత్వాలకు అతీతంగా ఉన్న సమస్య. ప్రభుత్వాలతో సంబంధం, పార్టీలతో సంబంధం కాదు. ఇది మొత్తం ఒక పెద్ద ఒక సమస్య. అదే ఇప్పుడు ఈ దళారీ వ్యవస్థ మీద కానీ, ఈ పెద్దంతారు అనుకున్న దగ్గర కానీ దీని మీద ఒక ఖచ్చితంగా కఠినంగా దీని మీద ప్రభుత్వం దృష్టి అంటే ఒకటి డైరెక్ట్ గా దళారీ వ్యవస్థ లేకుండా ఉండాలంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. రైతు దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకోవటం, ఇటువైపు సామాన్యులకి అందించే ప్రక్రియ, దానికి సంబంధించినటువంటి కేంద్రాలు ఏర్పాటు చేస్తే, ఇలాంటి రైతు బజార్ లాంటివి ఏర్పాటు చేస్తే మధ్య దళారీ వ్యవస్థ అనేది ఉండదు అనేది ప్రధానంగా. అంటే ఆ దిశగా ఎక్కడా లేదు. ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ నిర్ణయిస్తున్నాడు ఈరోజు రేటు ఎంత కొనాలి, ఏ ప్రోడక్ట్ మీద ఎంత మనం ఛార్జ్ చేయాలనేది. అయితే రాజశేఖర్ గారి ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే, మొత్తానికి ఎవరైతే వ్యవసాయదారుడు ఉండో ఆయన దగ్గర పెట్టుబడి గిట లేకపోతే ఒకరి దగ్గర ఒక యజమాని లేకపోతే ఒక ఏమంటారు పెట్టుబడిదారుతో అక్కడ అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకొని ఆయన ముందే రేట్ అప్పుడే డిసైడ్ అయిపోతుంది. అక్కడ ఎంత పంట వేస్తుండో ఆ పంటకి ఎంత ఇవ్వాలా ఆ డిసిషన్లో తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే రేపు పంట పండించినాక ఆయన మొత్తానికి ఆయననే తీసుకుంటాడు. ఆయన తీసుకొచ్చి మార్కెట్లో ఆయన హిసాబ్లా ఇప్పుడు గత ప్రభుత్వంలో రైతు వేదికలను కూడా పెట్టడం జరిగింది. అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు అయినాయి. ఇప్పుడు ఆ రైతు వేదికలు కూడా ఏవి కూడా ప్రాపర్ గా పనిచేయడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అయితే ఆ రైతు వేదికలను కూడా నిజంగా గతంలో పట్టించుకోవాలి, ఇప్పుడు కూడా బహుశా ఆ హిసాబ్లో పెద్దగా పట్టించుకుంటలేరు అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తానికి ఆ రైతు వేదికలు ఎట్లయిపోయినాయంటే తాగుబోతులకు, దూదం ఆడే వాళ్ళకి అదొక అడ్డాల్లాగా అయిపోయినాయి. ఇదేమంటే ఖచ్చితంగా ఇప్పుడు రైతు ఎవరైతే ఉందో రైతుకు కూడా ప్రతిసారి చెప్పడం జరుగుతుంది, కొన్ని పంటలు మీరు వేసినప్పుడు దానికి మీరు ఎంత గిట్టుబాటు ధర వచ్చేలాగా అటువంటి పంటలు వేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. కానీ రైతులు వాళ్ళకు అనుకూలమైన దాని మీద కూడా వాళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది. అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. రైట్. రామ్మోహన్ గారు చెప్పండి. ఇందాక మీరు క్వశ్చన్ కూడా రేజ్ చేస్తున్నారు. అసలు మీరు పెట్టినటువంటి రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి కూడా కొన్ని మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వాలకు సంబంధించి మీ మీద చాలా బాధ్యత. ఎందుకంటే గతంలో 10 ఏళ్ల పాటు పరిపాలించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల గురించి ఒక మాట చెప్పారు. గతంలో అన్ని సరుకులు కూడా మూటగట్టి ఇచ్చేవాళ్ళం. సో ఇప్పుడు ఆ తర్వాత వస్తున్న ప్రభుత్వాలు అవి జరగలేదు. సో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ మీద కూడా ఖచ్చితంగా బాధ్యత ఉంది. ఎందుకంటే మీరు ఇందాక మాట్లాడుతూ మా హయాంలో పెరగలేదు అనేది కాదు, ఏ ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాకపోతే రాను దినదిన ప్రభుత్వం అనగా అది పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు 20 రూపాయలు అంటే ఎక్కువగా, ఈరోజు 100, 180, 200 కూడా ఆశ్చర్యపోకలేదు. మనం ఖచ్చితంగా అలాంటి రోజులు చూడబోతున్నాం. ఎందుకంటే పండించేవాడు తక్కువ అయిపోతున్నాడు రైతులు. ఇలాంటి నష్టపోయినటువంటి ఇందాక పాపిరెడ్డి గారు ఒక లెక్క చెప్తూ ట్రేడర్కి సంబంధించి హోల్సేల్ ట్రేడర్, తర్వాత రిటైల్, వీళ్ళకి సంబంధించిన 100% వాస్తవం అండి అది. పాపిరెడ్డి గారు చెప్పింది 100% వాస్తవం. ఎప్పుడైతే రైతు మార్కెట్లకు రైతుకు సంబంధించినటువంటి పంటను సొంతంగా తానే అమ్ముకునే విధంగా పని చేసినట్టయితే ఆయన గిట్టుబాటు ధర వస్తుంది, లాభం కూడా వస్తుంది. మధ్య దళారులు ఎవరైతే కమిషన్ ఏజెంట్ మార్కెట్ కు తీసుకెళ్తే అక్కడ రైతు వచ్చి కమిషన్ ఏజెంట్ కి అమ్ముతాడు. ఆ కమిషన్ ఏజెంట్ మళ్ళీ రిటైల్ గా అమ్ముకునే వ్యక్తికి అమ్మితే ఆ వ్యక్తి పోయి మార్కెట్ లో కూర్చొని ఆయన లాభం ఈయన లాభం అంతే కలిపేసుకొని వినియోగదారులకు అమ్మేసరికి పాపిరెడ్డి గారు చెప్పినట్టుగా 60% ఒక డబ్బులు రైతుకు అందకుండా ఈ యొక్క మధ్య దళాలకు వెళ్తున్నది వాస్తవం. ఇది దీనిపైన ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన అవసరం ఏముందంటే మార్కెట్ నియంత్రణ చేయాలి. రైతులు స్వచ్ఛంగా తమ యొక్క పంటను, తమ యొక్క ఉత్పత్తిని అమ్ముకునే విధంగా వాళ్ళకు వసతులు కల్పన చేస్తే వాళ్ళు కూడా వచ్చి మార్కెట్ లో అమ్ముకునే విధంగా వ్యవస్థ ఉంటే వాళ్ళకి అమ్ముకొని డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. గతంలో కొన్ని ప్రయోగాలు జరిగినట్టు రైతు బజార్లు పెట్టడం జరిగింది. రైతులు కూడా 50% రైతులు ఇప్పుడు మార్కెట్ లో అమ్ముకుంటున్నారు. వాస్తవం ఇది. మిగతా రామ్మోహన్ గారు, గతంలో చూసుకుంటే పల్లెటూరులో చిన్న చిన్న సంతలు ఉండేవి. వారానికో ఒక సంత పెట్టుకునేవాడు. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల రైతులు వచ్చి అమ్ముకునేవారు. ఈ పరిస్థితులు గతంలో ఉండేవి కాదు. ఎప్పుడైతే దళారీ వ్యవస్థ మారిందో రైతులు తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుందో, పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి మనం కొన్ని దిగుమతి చేసుకున్న తర్వాత దాని మీద ట్యాక్సులు పెరిగిపోతున్నాయి. సో దీనికి సంబంధించి ఉత్పత్తి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనమే స్వయం ప్రతిపత్తిగా ఇక్కడ మనమే దానికి సంబంధించిన ప్రొడక్ట్ తయారైతే దాని కాస్ట్ కూడా తగ్గుతుంది. సో ఈ దిశగా ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో వ్యవసాయ శాఖ, దానికి సంబంధించిన మంత్రి, ప్రభుత్వం నియంత్రణ చేయాల్సిన. ఎప్పుడు వర్షాకాలం వస్తుంది, వర్షాభావ పరిస్థితులు ఎప్పుడు ఉంటాయి, అధిక వర్షం ఎప్పుడు ఉంటుంది, దానికి సంబంధించిన కూరగాయలు ఎప్పుడు పండియాలా, లేదా దినుసులు ఎప్పుడు పండియాలి, వరి ఎప్పుడు పండియాలా, దీనిపైన ఒక బ్లూ ప్రింట్ సమగ్ర నివేదిక ప్రభుత్వంతో ఉన్నట్టయితే దాని రైతులను చైతన్యపరిచి దానిపైన పండే విధంగా చేశారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వడ్లు ఎక్కువ పండి ఈసారి ఎవరు కూడా వరి చేయొద్దని
స్వచ్ఛందంగా ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయడం జరిగింది. ఈ రోజు చెప్తారు, పెద్దలు చెప్తా ఉన్నారు, పాపిరెడ్డి గారు చెప్తున్నారు, బియ్యం ధర విపరీతంగా పెరిగింది. ఎందుకు పెరుగుతుంది అంటే గతంలో విపరీత లక్షల టన్నుల వరి పండిస్తే మనము ఎఫ్సిఐ సేకరించలేకపోయింది. ఎందుకంటే అత్యంత ధాన్యం తెలంగాణ ప్రాంతంలో పండింది. మరి ఈ రోజు ధాన్యం అయితే ఎక్కడ పోయింది అంటే ఈ యొక్క దళారులు బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా అక్రమంగా తీసుకుపోయి గోడౌన్లో నిల్వ ఉంచి దాన్ని బియ్యం మరపట్టించి ఇలా అధిక ధరకు అమ్ముకుంటున్నారు. ఈ ఒడ్లు మొత్తం అక్రమార్కుల చేతిలోకి పోయినా కాబట్టి ఈ రోజు మార్కెట్ లో ధరలు విపరీతంగా పెరగడం జరిగింది. దీన్ని నియంత్రణ చేయాల్సిన విషయం ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పుడు పెద్దలు శివరావు కూడా చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పు చేస్తుంది, దీనిపైన మనం చర్య తీసుకోవాలి, ప్రభుత్వం మాదైనా సరే దీనిపైన పట్టించుకోవాలంటారు. వాస్తవానికి కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఇష్యూ కూరగాయల ధరలు పెడతాయి. ఇప్పుడు పెద్ద పాపిరెడ్డి గారు చెప్పినారు, ఎందుకంటే పంట ఈల్డింగ్ తక్కువ వచ్చింది, ఎప్పుడైతే పంట తక్కువ వచ్చింది కాబట్టి ధర పెరిగింది మార్కెట్ లో, ఇది వాస్తవం. ఆ వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు ఏ కూరగాయలు పండించాలో రైతులకు కనీసం వ్యవసాయదారు అధికారులతోన మరొక అవగాహన సంస్థలు పెట్టి గ్రామాల్లో ఎట్లా ఫీల్డ్ అసిస్టెంట్ తిరుగుతూ ఉంటారు కాబట్టి వారికి కొంచెం సూచన చేసి మరి కరెక్ట్ లైన్ లో పెడితే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ డబ్బు వాళ్ళు తింటున్నా అంటే రైతులు అది కూడా లేదు. మళ్ళీ ఈ మధ్యదారుల డబ్బులు ఎక్కువనే పోతున్నాయి కాబట్టి రైతుకు అన్యాయం జరుగుతుంది, పంట ఉత్పత్తిదారులకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ వినియోగదారునికి అన్యాయం జరుగుతుంది. మధ్యదళారులు బ్లాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నియంత్రణ ఉండదనేది వాస్తవం. ఇది కొంచెం వారు దీనిపైన సెటరేట్ చేసుకొని ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలకు న్యాయం చేసే విధంగా, ప్రజలకు కొంచెం ధరలు అందుబాటులో ఉండే విధంగా, మధ్య తరగతి దిగువ తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తే చాలా బాగుంటుంది. దాంతో పాటు ఎప్పుడైతే రైతుకు ఉత్పత్తిని అమ్ముకునే విధంగా వ్యవసాయ మార్కెట్లలో, అగ్రికల్చర్ మార్కెట్లలో కొంచెం వారికి భోజన వసతి, పడుకోవడానికి షెల్టర్, నైట్ షెల్టర్. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు చాలా మార్కెట్ గమనించాలి, మనం ట్రాక్టర్ లో రైతులు ధాన్యం వేసుకొని వస్తాడు, ఇక్కడ దాన్ని భద్రపరచుకోవడానికి షెడ్ కరెక్ట్ ఉండదు, వారి రాత్రి పడుకోవడానికి షెల్టర్ కరెక్ట్ ఉండదు. చాలా మార్కెట్ పరిస్థితి ఉంది. గతంలో కొంచెం మనం బీఆర్ఎస్ ప్రభుత్వం మెరుగు చేసినా గానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు ఒక 50% మెరుగైతే పెద్ద పెద్ద షెడ్లు నిర్మాణం చేయడం, వారికి విశ్రాంతి గృహాలు కట్టడం, వారు నైట్ పడుకొని మళ్ళీ తెల్లారు అమ్ముకునే విధంగా ఉంటే రైతు కొంచెం ధర ఎక్కువ అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు రాగానే రాత్రి వరకు ఇంటికి పోవాలి, ఎట్టి పరిస్థితుల్లో 10 రూపాయలది మధ్య దళారు 5 రూపాయలకే కొనుగోలు చేస్తున్నాడు. వీరు కూడా విధి లేని పరిస్థితులలో పంటను పడేసుకోలేక, వచ్చిన ట్రాక్టర్ కిరాయించుకోలేక 5 రూపాయలకు అమ్ముకొని పోవడం జరుగుతుంది. దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ఎంత మనకు పంట ఎంత వస్తుంది, సాగు దిగుబడి ఎంత ఉంది, మరి మార్కెట్లలో స్థలాలు ఉన్నాయా లేవా, లేదా షెడ్లు ఉన్నాయా లేవా, వారికి నిల్వ ఉంచుకోవడానికి స్థలం, రాత్రి పడుకోవడానికి వసతి కల్పిస్తే ఆ రైతు కూడా ఎక్కువ ధరకు అంటే ఆయన గిట్టుబాటు ధరకు ఇంకా మినిమం ప్రైస్ కన్నా అమ్ముకొని పోయే విధంగా ఉంటది. కాబట్టి దాంతో బ్లాక్ మార్కెట్ వ్యాపారస్తుల చేతిలోకి పోదు, ప్రజలు, వినియోగదారులు, రైతులు అందరూ కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెడితే ఈ మార్కెట్ ధరల హెచ్చు తగ్గులు అనేది నియంత్రణలోకి వస్తారని నా ఆలోచన. ఎస్ పాపిరెడ్డి గారు, ఇంకొక అంశం ప్రధానంగా ఇందాక నేను మాట్లాడుతూ కూడా రైతుల సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో తండ్రులు పండించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకులు ఈరోజు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. వాళ్ళు చదువుకొని ఏదో ఉద్యోగం చేసుకోవడానికి సిటీలో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. పల్లెల్లో రైతులు తక్కువ అయిపోతున్నారు, పంట పండించేవారు లేకుండా అయిపోతున్నారు. రానున్న రోజుల్లో ఇంకా గడ్డు కాలం, ఇది అందరూ మనకు తెలిసినటువంటి వాస్తవాలే, ఏకీభవించవలసినవి. సో దీనికి కూడా అడ్డుకట్ట, దీని మీద కూడా చాలా వరకు ధరలు ఆధారపడి ఉన్నాయి. సో రైతులకు సంబంధించినటువంటి వారిని అటువైపు పంపించాల్సిన అవసరం ఉంది. రైతులుగా పంట పండించేందుకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఒక వ్యవస్థను కాదు, ఇటువైపు సమన్వయం చేయాల్సినటువంటి వ్యవస్థ కూడా చాలా ముఖ్యం. అంటే వాతావరణ శాఖకు సంబంధించి కానీ, రైతులకి ఎలాంటి పంటలు పండించాలి, భూసార పరీక్షలు, ఇలాంటివన్నీ కూడా ప్రామాణికంగా ఉన్నాయి. ప్రతి ప్రభుత్వాలు దానికి బడ్జెట్ కేటాయిస్తే తప్ప సమగ్రంగా ఎక్కడ జరగట్లేదు, అవి చేరలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు రాజశేఖర్ గారు మీరు మొదలు అడిగారు, ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి విధానం అంటూ ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇంగ్లాండ్ కానీ, యూరోప్ దేశాలు కానీ, అమెరికా కానీ, ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాలు, జపాన్. దీనిలో మనకు మీరు జాగ్రత్తగా దీని ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు ఉంటాయి. ఒకటి వ్యవసాయ రంగం, 2 పారిశ్రామిక రంగం, 3 సేవల రంగం. ఈ మూడింటి నుంచి వెళ్ళి స్థూల జాతీయ జీడిపి వస్తుంది ఒకవైపు. ఈ 3 రంగాలలో దేశ ప్రజలు పనిచేస్తుంటారు. అయితే అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితి చూసుకుంటే, అభివృద్ధి చెందిన దేశాలలో కేవలం 5 నుంచి 6% ప్రజలు మాత్రమే వ్యవసాయ రంగంలో పనిచేస్తారు. ఒక 30% ప్రజలు పారిశ్రామిక రంగంలో పనిచేస్తారు. మిగతా ప్రజలందరూ కూడా సేవల రంగంలో పనిచేస్తారు, సర్వీస్ సెక్టర్.
అయితే భారతదేశంలో ఇవాళ పెద్ద సవాల్ ఏంటంటే జనాలు తక్కువ లేరు, జనాలు ఉన్నారు, ఊళ్ళలో బాగానే ఉన్నారు. ఇప్పుడు కొంత యూత్ అంతా కూడా సిటీలకు వస్తున్నది, వాళ్ళు వేరే జీవనోపాధి కోసం చూసుకుంటారు. అయినా కూడా లేబర్ షార్టేజ్ లేదు. తర్వాత ఈ మధ్యన జరుగుతున్నది ఏంటంటే మనం అందరం గమనించాల్సింది ఏంటంటే మెకనైజేషన్ ఎక్కువైతున్నది. ఒకప్పటికి ఇప్పటికి మెకనైజేషన్ అంటే ట్రాక్టర్స్ ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణకు అంతకుముందు పొలాలు కోసేవాళ్ళు, ఇప్పుడు పొలాలు కోయడం అనేది మొత్తానికి ఆగిపోయి హార్వెస్టింగ్ మెషిన్స్ వచ్చినాయి, అవే కోసేస్తున్నాయి, అవే ప్యాక్ చేస్తున్నాయి, అవే డైరెక్ట్ గా మార్కెట్ కూడా అది రైతు వేదికలకు ఇక్కడికి తీసుకొస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈవెన్ నాట్లు పెట్టే యంత్రాలు కూడా ఈ మధ్యన పాపులర్ అయిపోతుంది. అంత కాలేదు కానీ 10 లక్షలు పెడితే ఒకటి నాట్లు పెట్టే యంత్రం కూడా తయారైంది. నాట్లు పెట్టడం కానీ నీళ్ళకు మోటార్స్ కానీ అంటే స్లోగా వ్యవసాయ రంగంలో మెకనైజేషన్ పెరుగుతున్నది. మెకనైజేషన్ వల్ల మొత్తం వాళ్ళు ఈ పశువులు అంటే ఎడ్లు బుల్లక్స్ అనేది పోయినాయి. ఇప్పుడు ఈ రౌండ్ లో జనాల యొక్క వాడక కూడా తగ్గుతుంది. ఈ జనాలంతా కూడా సిటీలకు వచ్చి మంచి ఉద్యోగాలు చేసుకొని మంచి జీవితం సాధిస్తారు. అయితే ఒకటేంటంటే ఇక్కడ ఈ ఉన్న వ్యవసాయదారులకు ప్రభుత్వము ఏ విధంగా చేయూతనిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు శివరాజు పెట్టుబడి లేకుంటే వాళ్ళు అర్తిదారులకు లేకపోతే ఏజెంట్స్కు ఇది టైఅప్ అయి వాళ్ళు పండిన పంట ఆ ఏజెంట్కు అమ్ముతుంటారు. ఇదే ఒకవేళ ప్రభుత్వం కానీ బ్యాంకులు కానీ కోఆపరేటివ్ ఏజెన్సీస్ కానీ ఏవైనా కూడా రైతులకు సరి అయిన పెట్టుబడి ఇవ్వగలిగి రైతులకు మార్కెటింగ్, ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను, నాది వరంగల్లో ముల్కనూరు కోఆపరేటివ్ బ్యాంక్ మాకు వరంగల్ సిటీకి ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పటికి కూడా ముల్కనూరు కోఆపరేటివ్ బ్యాంకు నేను అనుకుంటా మొత్తం తెలంగాణ నెంబర్ 1. అక్కడ ఆ బ్యాంక్ కింద 13 విలేజెస్ ఉంటాయి. ఆ విలేజ్లలో పండిన పంట కానీ పెట్టుబడి కానీ మార్కెటింగ్ కానీ మొత్తం కూడా ముల్కనూరు కోఆపరేటివ్ సంస్థ చేస్తుంది. మిగతా పక్క గ్రామాల కన్నా కూడా ఈ 13 గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ బాగున్నది. వాళ్ళకు డైరీ ఫార్మ్స్ వచ్చినాయి, పౌల్ట్రీ ఫార్మ్స్ వచ్చినాయి, రకరకాల ఈ కోఆపరేటివ్ ఫార్మ్స్ ద్వారా అక్కడ ఈ మిడిల్ మెయిన్ అంటే మధ్య దళారీ వ్యవస్థ తీసేసి అటు బ్యాంకు రైతులకు ఇటు వినియోగదారులకు మధ్య ఒక సారథిగా అనుసంధానంగా ఉండి అక్కడ డెవలప్మెంట్ బాగా జరిగింది. అటు రైతులకు లాభమైంది, ఇటు వినియోగదారులకు లాభమైంది. అట్లే మొత్తం ఒకవేళ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండే ప్రభుత్వం అంటే నేను ఇక్కడ మళ్ళీ చెప్తాను, ఈ రాజకీయ పార్టీలు కాదు, ఏదో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇంకో పార్టీలు కాదు, ఇది ఒక ఉద్యమం లెక్క రైతులను ముందుకు తీసుకొచ్చి రైతులకు ఏ విధంగా చేస్తే లాభం ఉంటుంది, మీకు పెట్టుబడి అవసరం ఏమున్నది, మార్కెటింగ్ అవసరాలు ఏమున్నది, మీకు పంటలు దెబ్బతింటే ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలి అంటే ఇది ఒక్క విషయమే కాదు. విషయంలో కూడా రైతులకు చేయూతనిస్తే రైతులు కొంత ముందుకు వస్తారు. రాంగరాంగ ఏంటంటే పెద్ద రైతులు మిగులుతారు, చిన్న రైతులు అందరూ వెళ్ళి వస్తారు. నేను చెప్తాను, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఎవరు ఉంటారు, అందరూ కూడా పట్టణాలకు వచ్చి ఏదో ఉపాధి మంచి అంటే ఊళ్ళ కన్నా కూడా మంచి ఉపాధి చేసుకుని బతుకుతారు. ఈ లేకపోతే కార్పొరేటైజేషన్ అయితే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలను వచ్చి వ్యవసాయం చేస్తాయి. మామూలు రైతులు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ మార్కెట్ యొక్క ఆదుపోట్లు చిన్న రైతులు తట్టుకునే అంత శక్తి వాళ్ళకి తగ్గుతుంది. కాబట్టి ఒకటేంటే ప్రభుత్వం యొక్క ముఖ్యమైన బాధ్యత ఏంటంటే ఇప్పటికి కూడా భారతదేశంలో 40 నుంచి 45% శ్రామిక జనాలు అంటే పనిచేసే వాళ్ళు వ్యవసాయ రంగం మీదే బతుకుతున్నారు. అంటే ఒక పెద్ద సంఖ్య. ఈ వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వాళ్ళను ఆదుకోవాలి. ఎందుకంటే జాతీయ ఆదాయంలో మన వ్యవసాయ రంగం వాటా భారతదేశంలో కూడా 18% కన్నా ఎక్కువ లేదు. 18% వాటా 45% మంది తింటున్నారు. అంటే తక్కువ ఆదాయం వస్తుంది. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న ఉత్పత్తిదారులు కానీ అంటే వ్యవసాయదారులు కానీ రైతులు కానీ ఇటు వ్యవసాయ కూలీలు కానీ. కాబట్టి వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలి. రెండోది వ్యవసాయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అధిక జనాభాను కూడా పట్టణ ప్రాంతాలకు తరలించి ఇక్కడ కూడా సరైన జీవన ఉపాధి 30,000, 40,000, 25,000 వాళ్ళకు ఒక్కొక్క వ్యక్తికి వచ్చే విధంగా ఇక్కడ ఉపాధి అవకాశం కల్పించినప్పుడు అటు గ్రామీణ సమాజం మీద గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద ఒత్తిడి తగ్గుతుంది. అక్కడ కూడా బీదరికం తగ్గుతుంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి పంట ప్రాంతాలకు వచ్చినప్పుడు ఇక్కడ పారిశ్రామికం జరుగుతుంది. కాబట్టి దీనన్నిటి కూడా ఒక వ్యూహంగా ప్రభుత్వం ఒక ఉద్యమం లెక్క ఒక తపస్సు లెక్క భావించి ఇవన్నీ చేయగలిగితే తప్పకుండా మార్పులు వస్తాయి. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా అదే జరిగింది. మనం ఆసియా దేశాలైన జపాను, సౌత్ కొరియా, తైవాన్ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు మొన్న డెవలప్మెంట్కి వచ్చిన వియత్నాము, మలేషియా ఇవన్నీ కూడా మనకన్నా చాలా ముందున్నాయి. మనం ఇంకా వెనుకబడి ఉన్నాం.
కాబట్టి ఇవి ఒక విధంగా మనకు ఒకవేళ సప్లై ఎక్కువైందంటే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, మేము 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మేము ఫిలిప్పైన్ దేశాన్ని అడుగుతున్నది, మేము ఎక్స్పోర్ట్ చేస్తాం. అట్లే చైనాకు అవసరం ఉన్నది, జపాన్కి అవసరం ఉన్నది, సౌత్ కొరియాకి అవసరం ఉన్నది, తైవాన్ ఎక్కడెక్కడైతే బియ్యం తినే వాళ్ళు ఉన్నారో అక్కడ షార్టేజ్ ఉన్నది. కాబట్టి ఆ మార్కెట్స్ ఐడెంటిఫై చేసి ఈ రైతులు పండించిన ధాన్యాన్ని అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తే ధర కూడా ఎక్కువ వస్తుంది, అటు ప్రభుత్వం లాభపడుతుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది, రైతులకు కూడా సరైన గిట్టుబాటు ధర వస్తుంది. అంటే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒకవైపు, రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు, రైతు వర్గాలు ఒకవైపు అందరూ సమానమైన చేసుకొని ముందు పోతే భవిష్యత్తు బాగానే ఉంటుంది. కానీ ప్రతి విషయంలో కూడా రాజకీయాలు, ప్రతి విషయంలో కూడా కొట్లాడడం, ఇది అది 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 అంటే గిట్టే ఉంటుంది. రామ్మోహన్ ఒక దిక్కు పోతాడు. ఇప్పుడు రామ్మోహన్, శివలాల్ యాదవ్ 2 ఎడ్లు బండి నడవాలి, ఈ ఎడ్డు కూర్చుంటుంది, ఆ ఎడ్డు అది కూర్చుంటుంది. మీ బండి ఎక్కడ నడవాలి, మీకు నాగలి ఎక్కడ నడవాలి. సో ఇది మన రాజకీయాలు నడుస్తున్నాయి. కాబట్టి ఈ కొన్ని రోజులను బంద్ పెట్టి దేశం ప్రజల గురించి ఆలోచించారు. రైట్ 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 శివలాల్ గారు చెప్పండి. అంటే చివరిగా కొసమెరుపుగా పాపిరెడ్డి గారు ఒక అంశాలు లేవనెత్తారు. ప్రధానంగా మీరేమంటారు అంటే రైతులకు సంబంధించిన భరోసా ప్రతిసారి కూడా నామమాత్రంగా జరుగుతున్నాయా లేకపోతే పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి? రైతు రుణమాఫీ కూడా చేశారు మీరు, కానీ ఇంకా రైతులకు భరోసా అంటే మేము ఒక వ్యాపారం చేస్తే ఎలా భరోసా కలుగుతుందో రైతుకు కూడా వ్యవసాయం చేస్తే రేపు బతకగలం, ఒక అమౌంట్ నెల అయ్యేటప్పటికి వస్తుంది, నష్టం వస్తే ప్రభుత్వం చూసుకుంటుందని భరోసా. సో దానికి సంబంధించి మార్పులు రావాల్సిన అవసరం ఉందని పదే పదే చెప్తున్నారు. సో ఇక్కడ దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటంటే ఒక సామాన్య మనిషిగా లేకపోతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతగా డిఫరెన్స్ ఏమైనా చెప్తారా? ఒకటేమంటే ఇప్పుడు మనం అటు అప్రెడ్డి గారు మాట్లాడినా లేకపోతే రామ్మోహన్ భాయ్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఈరోజు మనం ఒక సామాన్యమైన మానవులాగా ఫస్ట్ మాట్లాడుతాం. తర్వాత పార్టీలకు అతీతంగానా లేకపోతే పార్టీలకు వ్యతిరేకంగానా అది తర్వాత. ఎందుకంటే ఈ సమస్యల పాపిరెడ్డి గారు కూడా ఉన్నారు, రామ్మోహన్ భాయ్ ఉన్నారు, మీరు ఉన్నారు, నేను కూడా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఈ వస్తువు ప్రతి ఒక్కరికి అవసరమే. అటు మధ్య తరగత, దిగువ తరగత, లేకపోతే బాగా బడా బాబులా అనేది పక్కన పెడితే అందరం తినే వస్తువులు ఖచ్చితంగా అందరికీ కావాల్సిందే. కాకపోతే దీన్ని ఒక నియంత్రించి ఖచ్చితంగా రైతులకి లాభపడేలాగా ఉండి, రెండవది దళారీ వ్యవస్థను కంట్రోల్ చేస్తే కూడా నిజంగా బాగుంటుంది. వారు ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్యన జరిగిన ప్రతి హైడ్రా అనుకోండి, ఇంకా వేరే 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 విషయాలలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకటే అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు మీరు సూచన సలహాలు ఇవ్వండి, 10 సంవత్సరాలు మీ అనుభవం కూడా ఉంది, మీరు ముందుకు రండి, లేదంటే మనం సెక్రటరియట్కు రండి, కూర్చుందాం, డిస్కస్ చేద్దాం, ప్రజలకు ఎట్లా మేలు జరుగుతుంది అనే దాని మీద ముందుకు పోదాం అనే రకంగా కూడా ఆయన పిలుపునిచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలు కూడా దీని మీద ఆలోచించి అటు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వంలో ఆపోజిషన్ పార్టీ అయినా సరే నేను నా మంత్రివర్గంలో పెట్టుకొని కూడా నేను మాట్లాడుతాను. అటువంటి దానికి ప్రాధాన్యత ఇచ్చి మొత్తానికి రామ్మోహన్ గారు అంటే మీ అనుభవం ఉన్నటువంటి నాయకుల సలహాలు కావాలి కానీ కోరుతున్నారు ఎంతో ఓపెన్గా. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మొదట్లోనే అన్నారు మీ అనుభవం కావాలి, మీరు అసెంబ్లీకి రావాలని. సో మరొకసారి ఆహ్వానం పంపుతున్నారు, వస్తారా? అయితే ఇంకొక నిమిషం అండి. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఖచ్చితంగా రేపు ప్రజలకి మంచి జరగాలి అనే ఒక మంచి ఉద్దేశంతో పోతే మటుకు అది ఎవరు చేసినా మంచి అనేది ఉండిపోతుంది క్రెడిట్. కానీ మేం చేసినాము అనేది ఆ పేరు వస్తుంది అనేది ఆలోచిస్తే మటుకు ఆపోజిషన్ ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ ఆపోజిషన్ ఉందో అది ముందుకు రాదు 90%. రామ్మోహన్ గారు చెప్పండి. పరిపాలన లోపల ప్రధాన ప్రతిపక్షం సలహాలు, సూచనలు, విమర్శలు అన్ని చేస్తూనే ఉంటది. దానికి సద్విమర్శలుగా తీసుకొని సలహాలను స్వీకరిస్తే ప్రభుత్వం పరిపాలన సజావుగా సాగుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఎవరు మాట లెక్క పెట్టే పరిస్థితి లేదు. అంతా నాకు తెలుసు, మీరెవరు చెప్పడం మీకు అసలు బుద్ధి లేదని మాట్లాడుతున్నారు. కాబట్టి అసలు వ్యక్తికి మనం ఏం చెప్పజాలమో ఆయన ఏం తీసుకునే పరిస్థితులు లేడు. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా పెద్దలు, పాపిరెడ్డి గారు అటువంటి పెద్దలు మీడియా రామ్మోహన్ గారు అంటే మీడియా ముఖంగా లేకపోతే మీ మీద ఎలాగైతే శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు, మీడియా ముఖంగా వచ్చి ఇలాంటి సలహాలు ఇక్కడ ఇలా చేస్తుంటే బాగుండదని చెప్తే ప్రజల ముందు పెడితే ఒకవేళ వినకపోతే మీరు అనుకున్నటువంటి రాజకీయ అంశాలు మీకే కలిసి వస్తుంది కదా. తప్పకుండా అదే చెప్తున్నా. ఇప్పుడు ఎప్పుడైతే దళారీ వ్యవస్థను, బ్లాక్ మార్కెటింగ్ ను కంట్రోల్ చేస్తే ధరల నియంత్రణ జరుగుతుంది. ఈ రోజు అక్రమార్కులు పెద్ద పెద్ద గోదాములలో సరుకులు దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్ లో రేటు పెంచి అమ్ముతున్నారు. దానిపైన విజిలెన్స్ లో ఎన్ఫోర్స్మెంట్ దాడి చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ యొక్క ప్రభుత్వ అధికారులకు సరిగ్గా విధానంలో పనిచేస్తే, పాలకులు వారిని సరైన దిశానిర్దేశం చేసి పరిపాలన కొనసాగిస్తే
ఈ యొక్క బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థ ఆగిపోతే మాత్రం ధరల నియంత్రణకు వస్తుంది, వినియోగదారునికి లాభం చేకూరుతుంది, ఉత్పత్తిదారు ఎవరైతే రైతు ఉన్నాడో వారికి కూడా లాభం చేకూరుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే రైతులు తమ ఉత్పత్తులను డైరెక్ట్ గా నేరుగా వినియోగదారులకు అమ్ముకునే వ్యవస్థను మనం ఒక క్రియేట్ చేయగలిగితే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ అందరు మెచ్చుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్న మేము కూడా దానిపైన పూర్తి స్వాగతిస్తా ఉన్నాం. తప్పకుండా ధరల నియంత్రణ జరగాలంటే రెండు, ఈ కృత్రిమ కొరత సృష్టించే వారిపైన ఉక్కుపాదం మోపాలి, దాంతో పాటు రైతులకు నేరుగా తమ ఉత్పత్తులు అమ్ముకునే విధంగా కొంచెం వారికి సరైన విధానాల వ్యవస్థను ఏర్పాటు చేస్తే వారు కూడా లాభపడతారు. దాని నుంచి రాష్ట్రం అంతా సుభిక్షంగా తయారవుతుంది. బ్లాక్ మార్కెట్ జరగదు. ఎగుమతులు ఇప్పుడు పెద్దలు చెప్పినారు, కొన్ని మెట్రిక్ టన్నులకు బియ్యం వేరే దేశాలకు ఎగుమతి చేసినని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. మరి అటువంటి పరిస్థితి ఎగుమతి చేసే పరిస్థితుల్లో మన దగ్గర రేట్ ఎందుకు పెరుగుతుంది? సుమారుగా 1200 రూపాయలకు రావాల్సిన బియ్యం 25 కిలోల ప్యాకెట్ ఈ రోజు 1700 అమ్ముడుపోతుంది. అంటే దానిపైన ఎందుకు ఈ నియంత్రణ చేయబోతున్నాం మనం? విపరీతమైనటువంటి పంట మన దగ్గర పండింది, వడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంతకుముందు గడిచిన ప్రభుత్వం లోపల మరి ఒక బియ్యం అంతా వడ్లన్నీ ఎక్కడ పోయినాయి, ఆ బియ్యంగా మరి ఎక్కడ పోతున్నాయి, దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది దీనిపైన. రైట్ శివలాల్ గారు మీరు కంక్లూడ్ చేయండి, ప్రధానంగా చివరిగా ఏం చెప్తారు? అయితే ఇంకోటి ఏమంటే రాజశేఖర్ గారు, మొత్తానికి ఈ దొడ్డు బియ్యం ఏదైతే గత ప్రభుత్వంలో ప్రజలకి వైట్ రేషన్ కార్డు, అదే ఫుడ్ సెక్యూరిటీ కార్డు కింద ఇచ్చిన దాని మీద ఏదైతే రూపాయికి కిలో బియ్యం ఇస్తే వాళ్ళు దళారులకు అమ్మితే వాడు 10 రూపాయలకు కిలో బియ్యం లాగా తీసుకొని దాన్ని పాలిష్ చేసి మళ్ళీ అదే బియ్యాన్ని ప్రజలకు మన అటువంటి వాళ్ళకి, అంటే ఇప్పుడు ఏదైతే 25 kgs కి 1500 అవుతుంది, 1600 అవుతుందంటో అటువంటి చేయడం అవుతుంది. ప్రొద్దున వండితే మధ్యాహ్నం వరకు అన్నం ఖరాబ్ అవుతుంది. అటువంటి దాని మీద కూడా ఈ రోజు నియంత్రణ చేయడం జరిగింది. మొత్తం ఎవరైతే ఆ రకంగా ఎవరైతే చేసిండ్రో ఆ మిల్లర్లని ప్లస్ ఆ మిల్ ని కూడా మొత్తం సీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం. మొత్తానికి ప్రభుత్వం యాక్టివ్ ఉంది. ఆర్ ఎన్ఫోర్స్మెంట్ కానీ అది కానీ మొత్తానికి ఎప్పటికప్పుడు పని చేపిస్తారు. ఎందుకంటే ప్రజలతో పాటు మనం కూడా అదే తిండి మీద ఇబ్బంది జరుగుతుంది అనేది ఒక రకంగా ఆలోచిస్తుంది. కాబట్టి ఇంకా ఒకవేళ నేను చేసిన దాంట్లో కూడా ఇంకేమైనా మీరు సూచన సలహాలు ఇస్తారంటే కూడా నేను తీసుకుంటా అన్నాడు. ఇంకోటి రాజశేఖర్ గారు, మనం మన లైవ్ డిబేట్ కానీ వేరే ఛానల్లో కూడా లైవ్ డిబేట్ లో కొన్ని ప్రజలలో జరిగిన సమస్యలని లైవ్ గా ఆయన దృష్టికి తీసుకెళ్తేనే లైవ్ లో తీసుకుపోయినప్పుడు కూడా ఆయన విని చేసి దాన్ని కొన్ని సందర్భాలలో అప్పటికప్పుడు దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. దాంట్లో ఒక 2 సబ్జెక్ట్ ఏం తీసుకుపోయినాయి ఈ రోజు ఫాలో అయినాయి. అది మనకు సంబంధం లేదు, కానీ అది ప్రజా సమస్య. పాపిరెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, నేను రామ్మోహన్ గారికి, శివలాల్ గారు కూడా చెప్తున్నా. ఒకటి ఏంటంటే ఇది కొంత జటిలమైన వ్యవస్థ, ప్రభుత్వాలకు కూడా అంత ఈజీగా మింగుడు పడుతుంది అనుకోండి. ఎందుకంటే ఈ వ్యవస్థను సమూలంగా మార్చాలి, రైతులను కూడా అనుకున్నట్టుగా ఇది కార్యక్రమాలలో తీసుకురావాలి, ఇటు మార్కెట్ డెవలప్ చేయాలి. ఇది ఒక పెద్ద నిరంతర వ్యవస్థ. ఇది ప్రభుత్వం ఒకవేళ నిజంగా సిద్ధశుద్ధి ఉండి ప్రభుత్వాన్ని పట్టుదల ఉండి మేము చేస్తామంటే చేయవచ్చు. అది అంత వాళ్ళకు చేయలేనంత సమస్య కూడా కాదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా లాభపడాలి, జనాలు బాగుపడాలి, వాళ్ళ ఆదాయాలు పెరగాలి, రైతు కుటుంబాలు కూడా వ్యవసాయ రంగం కూడా సుఖంగా ఉండాలనుకున్నప్పుడు ఈవెన్ మీకు చెప్తాను, ఇద్దరు కూడా మీ ఓటు బ్యాంకులు కూడా సక్రమంగా ఉండాలంటే రైతులు మంచిగా మీ ఓటు బ్యాంకులు బాగుంటాయి. అటు బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బాగానే ఉంటుంది, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ బాగానే ఉంటుంది. మీ ఓటు బ్యాంకులు మీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలన్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలలోనే ప్రజలు ఇప్పటికి కూడా 60% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. అందులో 40%, 50% ప్రజలు ప్రత్యక్షంగా వ్యవసాయ రంగంలోనే పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్లకు మీరు ఎంత మేరకు అభివృద్ధి కానీ చేయగలుగుతారో అది చేస్తే అటు ఆర్థిక వ్యవస్థ లాభపడుతుంది, ఇటు వినియోగదారులు లాభపడతారు, ప్రజలు లాభపడతారు, అన్నిటికన్నా ముఖ్యంగా రైతులు బాగుపడతారు, అన్నిటికన్నా ముఖ్యంగా మీరు కూడా బాగుపడతారు. రైట్ థ్యాంక్ యూ. అండ్ ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి రైతే రాజు అంటారు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయంటే మాత్రం కొంతవరకు ప్రశ్నార్థకరంగానే ఉంది. చూద్దాం. అంటే సామాన్యుల ధరలకు సంబంధించి పూర్తిగా నియంత్రణ ఉండాలి, లాభసాటిగా వ్యవసాయం ఉండాలి, దళారీ వ్యవస్థను నిర్మూలించాలి. ఇలాంటి అన్నింటిపై ప్రధానంగా దృష్టి పెడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వ్యవస్థను తీసుకొస్తే భవిష్యత్తులో నిత్యావసర ధరలు అందుబాటులో ఉంటాయి, అందరికీ అందుకునే విధంగా ఉంటాయని మనం ఖచ్చితంగా